ఎవరినో ఒకరిని కెలకందే వర్మకి నిద్ర పట్టి చావదు. ఈ మధ్య సినిమాలు తీయడం కంటే ట్విట్టర్ లో వెర్రి కూతలు కూయడానికే టైం అంతా కేటాయించాడు. మధ్యలో గ్యాప్ వస్తే ఓ పుస్తకం కూడా రాశాడు. గన్స్ అండ్ థైస్ పేరుతో ఈ పుస్తకం విడుదల కానుంది. తుపాకీలతో తొడలతో తనకున్న సంబంధ బాంధవ్యాలను వర్మ తనదైన స్టైల్లో రాసుకొచ్చాడట. గన్స్ అంటే అండర్ వరల్డ్ మాఫియా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తొడల గురించి అంటే కథానాయకులతో తనకున్న అక్రమ సంబంధాలే అన్నది సుస్పష్టం. ఈ పుస్తకంలో కొంతమంది హీరోయిన్ల గురించి ప్రస్తావించాడట వర్మ. హీరోయిన్ల శృంగారపరమైన విషయాల్ని సిగ్గు లేకుండా రాసుకొచ్చాడట. అవి బయటకొస్తే తమ పరువు ఏమైపోతుందోనని కంగారు పడుతున్నారు వర్మతో సన్నిహితంగా మెలిగిన కొంతమంది కథానాయకులు. ఆల్రెడీ వర్మకు ఫోన్లు చేసి తమ వ్యవహారం బట్టబయలు చేయొద్దు ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారట. కొంతమంది కథానాయకులకు పెళ్లిళ్ళు అయిపోయాయి, సుఖంగా వైవాహిక జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళ ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో ఉందట. మొత్తానికి తన పుస్తకం అమ్ముకోవడానికి, తనకు మరికొంత పబ్లిసిటీ రావడానికి కథానాయకుల జీవితాలతో ఆడుకోవడం మొదలెట్టాడు వర్మ. అండర్ వరల్డ్ వల్ల తనకు ఎలాంటి ముప్పు లేదు, ఎందుకంటే వాళ్ళని కెలికే పని వర్మ ఎప్పటికీ చేయడు. ఇక మిగిలింది కథానాయకుల గురించే. అందుకే తన వెర్రి రాతలతో వాళ్ళని బలి చేద్దామని డిసైడ్ అయ్యాడేమో.